ఇది స్విఫ్ట్ డిజైర్ అన్న ఆయిల్ చేంజ్ చేయమన్నాడు. ఓన్లీ ఆయిల్ చేంజ్ అంటకల్ ఏమైందంటే అన్న ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలన్న అని చెప్పినాం. బ్రేక్ ప్యాడ్స్ నడుస్తాయి. ఇంకొక ఎంత నడుస్తాయి అంటే ఇంకొక 300 దాకా నడుస్తాయి. ఇది లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఇది సౌండ్ వస్తుంది, కీస్ కీస్ అని సౌండ్ వస్తుంది. ఇది సౌండ్ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ బ్రేక్ ప్యాడ్లు ఏమైందని అంటాడు. అంటాకలు మేమేం చేసినామంటే కొత్త వేసినాము. మళ్ళీ టీవీఎస్ బ్రేక్ ప్యాడ్స్ వేసినాము, గేర్ ఆయిల్ వేసినాము, విల్వెక్స్ గేర్ ఆయిల్ వేసాము, అండ్ డిఎం వాటర్ కూలెంట్ ఆయిల్. ఇవి వీల్ బోర్డ్లో ఇరిగిపోతే ఏం చేసామంటే కొత్త వీల్ బోర్డ్లు వేసాము మనం. ఇది మారుతి వెహికల్ కాబట్టి చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. అన్న ఏమన్నాడంటే ఇంజన్ ఆయిల్ ఇప్పుడే వేయకమ్మ తమ్ముడు, నేను వచ్చాక వేద్దాము ఇంజన్ ఆయిల్ అన్నాడు. అంటే సరే అని చెప్పాము. అండ్ బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ఆయిల్ వేసేసాము, అండ్ కూలెంట్ కూడా వేసినాము, ఏసీ ఫిల్టర్ కూడా వేస్తున్నాము వెహికల్కి. అండ్ అన్న అయితే ఓకే అన్న వేసేసే అన్నాడు. వాషింగ్ కూడా మనం వచ్చినాక చేస్తా అన్నాడు. సరే అని చెప్పేసి ఆగా మనము. ఏసీ ఫిల్టర్ ఇంతమందికి వెహికల్లో లేదు. ఇది మంచిగా అయిపోయింది. అన్న మనకు ఆన్లైన్లో చూసి వచ్చాడు.